నమస్కారం అండి. నా పేరు వినీ పాత్రో, co-founder and CEO Recordant అండి. Recordant is a unified risk and receivables platform. We are in fact one of the probably few companies in India who help small and medium enterprises వాళ్ళ రిసీవబుల్స్ ఇంప్రూవ్ చేయడానికి, అట్లాగే వాళ్ళ క్రెడిట్ రిస్క్ డిక్రీజ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం. 2019లో స్థాపించామండి. 2019లో స్థాపించాం. ఈరోజు ఇది మాది 7th year జర్నీలో ఈ రోజు వరల్డ్ ఎంఎస్ఎంఈ డే సందర్భంగా ఈ ఇండియా ఎస్ఎంఈ రిసీవబుల్ రిపోర్ట్ అనేది ఆవిష్కరణ చేశాము. ఈ ఆవిష్కరణలో భాగంగా ఇక్కడ మా టీంతో పాటు మా స్టేక్ హోల్డర్స్ వెల్విషర్ కూడా వచ్చి ఈరోజు ఈ రిపోర్ట్లో లాంచ్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ రిపోర్ట్లో మేము చేసిన రీసెర్చ్ ఫైండింగ్స్ ని లాస్ట్ 7 years లో ఏవైతే మేము అబ్జర్వ్ చేసినవి ఈ ఫైండింగ్స్ అన్నింటినీ కూడా ఒక అనాలిసిస్ రూపంలో ఒక ఇన్సైట్ రూపంలో ఈ రిపోర్ట్ లో మేము చూపించగలుగుతున్నాము. ఈ రిపోర్ట్ లో ప్రత్యేకంగా ఇండియా వైడ్ దేశం మొత్తంలో ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో పేమెంట్స్ అనేవి ఎట్లా జరుగుతున్నాయి, ఎంత లేట్ గా పే చేస్తున్నారు, ఏ టైంకి పే చేస్తున్నారు. అంటే ఈరోజు మీకు తెలుసు, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక డిస్ట్రిబ్యూటర్ కి ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఇచ్చేటప్పుడు క్రెడిట్ ఇస్తారు, రైట్? క్రెడిట్ అనేది చాలా కామన్. ట్రేడ్ క్రెడిట్ సెక్టర్ ఇండియాలో క్రెడిట్ అనేది చాలా కామన్. ఒక ప్రోడక్ట్ ని మనం మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా ముందుకి వెళ్ళడం అసంభవం. తెలుగులో కరెక్ట్ చెప్పాలంటే క్రెడిట్ ని అరువు అంటారు కదా, కొట్టులో రాస్తారు కదా, అరువు కావాలంటే రేపు రండి అని, అరువు రేపు అని. అట్లా ఎస్ఎంఈ సెగ్మెంట్ అండి, మొత్తం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, మొత్తం మైక్రో, మొత్తం అన్ని కూడా కంట్రీలో చాలా పెద్ద ప్రాబ్లం ఎప్పుడు కూడా ఫేస్ చేస్తుంటాయి ఈ లేట్ పేమెంట్స్ వల్ల. ఈ లేట్ పేమెంట్స్ వల్ల చాలా వరకు ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా వాళ్ళకి మాక్సిమం టైం ఈ పేమెంట్స్ కరెక్ట్ టైంకి రప్పించుకోవడానికి, లేదంటే రాని పేమెంట్స్ ని ఫాలో అప్ చేసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేస్తారు. ఈరోజు మన దేశంలో 5 trillion ఎకానమీ మనం అచీవ్ అవ్వాలంటే ఎంఎస్ఎంఈ అనేది సెక్టర్ అనేది చాలా పార్ట్ ప్లే చేస్తుంది. ఎంత పార్ట్ ప్లే చేస్తుందంటే దాని యొక్క ముఖ్యంగా దాని యొక్క ఇంపాక్ట్ చూస్తే 45% అండి. ఇండియాలో ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో 45% దాంట్లో 45% ఆ జాబ్స్ ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్నవి. జీడిపి పరంగా చూస్తే 30% జీడిపి కాంట్రిబ్యూషన్ అండి ఎంఎస్ఎంఈ సెక్టర్. మీరు అబ్జర్వ్ చేస్తే లార్జ్ కంపెనీస్, నేను నేమ్స్ తీసుకోదలుచుకోవట్లేదు, ఎంఎన్సీస్ కానీ లార్జ్ కార్పొరేషన్స్ కానీ మీరు కూడా రాస్తున్నారు, న్యూస్ మీరు కూడా చూస్తున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి, చాలా మందికి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి అంటారు. కానీ ఎంఎస్ఎంఈలో మీరు 5 వరకు కవర్ చేస్తున్నారు. ఎంఎస్సీ ఎంటర్ప్రెన్యూర్స్ లో, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజ్ లో ఇవి చాలా తక్కువ జరుగుతాయి. కష్టమైన, నష్టమైన, ఎంత సిచ్యువేషన్ ఎంత బాగా లేకపోయినా ఒక ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ స్ట్రగల్ అయినా థ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. వీటిల్లో జాబ్స్ పోవు. కానీ ఈ రోజు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ నేను చెప్పిన దాని ప్రకారం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ లేట్ పేమెంట్స్ వల్ల. ఈ లేట్ పేమెంట్స్ ను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు మేము వాళ్ళ కోసం ఒక ఆల్టర్నేట్ రిజిస్ట్రీ. అంటే ఈ ఆల్టర్నేట్ రిజిస్ట్రీ అంటే ఈ రోజు మనకి మామూలుగా మీరు ఎక్కడికైనా బ్యాంక్స్కి వెళ్తే మీకు లోన్ కావాలంటే వాళ్ళు మీ క్రెడిట్ బ్యూరో స్కోర్ తీసి మీకు ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసిన తర్వాతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్తారు. కానీ అలా ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరర్ కొని ట్రేడర్ కానీ వాళ్ళ కస్టమర్కి ఇవ్వాలి అంటే, అలా క్రెడిట్ ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం డేటా లేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే స్టార్ట్ చేసిన కంపెనీ. సో మా జర్నీలో లాస్ట్ 7 సంవత్సరాల్లో మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనానిమస్ ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో ఎక్కడా కూడా మాకు ఏ కంపెనీ దగ్గర ఎంత పేమెంట్స్ డిలే ఉన్నాయి ఇవన్నీ మాకు అవైలబుల్. సిస్టమ్ బాగా సెక్యూర్ అండి. అనానిమస్ డేటా పరంగా ట్రెండ్స్ ప్రకారంగా చూసి ఈ రిపోర్ట్ లో మేము స్థిరపరిచాం.
ఈ రిపోర్ట్ లో సిటీ వైజ్ కూడా 9 సిటీలను ఐడెంటిఫై చేసాం. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, అట్లాగే ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్, బెంగళూరు, ఈ రీజన్స్ అన్నిటిని, పూణే కూడా కవర్ చేసాం. ఇవన్నీ సో ఈచ్ సిటీలో కూడా పేమెంట్ బిహేవియర్ ఎట్లా ఉంది క్యాప్చర్ చేసాం. ఆల్రెడీ చూసే ఉంటారు నేషనల్ వైడ్ యావరేజ్ ఎంత ఉంది అది కూడా చూసాం. నేషనల్ వైడ్ మేము మా రీసెర్చ్ నుంచి ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం నేషనల్ వైడ్ ఈ రోజు ఒక ఎస్ఎంఈ యావరేజ్ గా ఒక ఎస్ఎంఈ ఎంటర్ప్రైజ్ ని తీసుకుంటే వాళ్ళకి ఒక ఇన్వాయిస్ క్లియర్ చేయడానికి యావరేజ్ గా 72 రోజులు పడుతుంది. 72 days is nation's average today to pay an invoice by an SME. As we stand today on the 27th of June in 2026, వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజు ఈ నెంబర్ ఏదైతే ఆవిష్కరిస్తున్నామో వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రిపోర్ట్ తో మేము ముందుకు వస్తాం. వచ్చే సంవత్సరం మేము ఈ రిపోర్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ 72ని ఎట్లాగా తగ్గించగలం, తగ్గుతుంది అని ఆశాభావంతో చూస్తున్నాం. డెఫినెట్ గా తగ్గుతుంది. బికాస్ కంపెనీస్ లైక్ us are helping SME entrepreneurs to reduce late payments అండి. ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ డేస్ కూడా తగ్గుతుంది. సో మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము రిపోర్ట్ లో తెలియపరిచాము. మీరు చూడండి, ఆ రిపోర్ట్ ఫాలో చేయండి. ఆ రిపోర్ట్ కూడా వెబ్సైట్ లో కూడా మేము అవైలబుల్ గా పెడుతున్నాం మండే నుంచి. సో పీడిఎఫ్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్. ఇంకేమున్నాయండి క్వశ్చన్స్? దీనివల్ల దేశ ఆర్థికతకు ఎంతవరకు మేలు జరుగుతుంది మీరు? ఇప్పుడు ఒక ఎస్ఎంఈ ఎంటర్ప్రినర్ అండి, మా రీసెర్చ్ ప్రకారం 30 నుంచి 40% వాళ్ళ టైము లేట్ పేమెంట్స్ మీద స్పెండ్ చేస్తున్నారు. అదే జర్మనీ లాంటి దేశం తీసుకుంటే 5 నుంచి 6% వరకే ఒక ఎంటర్ప్రినర్ లేట్ పేమెంట్స్ మీద పనిచేయడానికి టైం పెడుతున్నారు. సేమ్ వేరే దేశాలతో పోలుస్తుంటే మన కంట్రీ యావరేజ్ ఎంటర్ప్రినర్ స్పెండ్ చేసే టైం చాలా ఎక్కువ. వాళ్ళు ఎంచుకున్న బిజినెస్ రాంగ్ అంటారా, లేకపోతే ఎస్ఎంఈస్ వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న ప్రొపగండాని కావాలని చేస్తున్నారా అనేది మీరు అనాలిసిస్ చేశారా లేదా? చేసామండి. ఇప్పుడు రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు బ్యాంక్ లోన్ ఈఎంఐస్ ఉన్నాయనుకో, ఈఎంఐస్ పే చేయకపోతే మీకు క్రెడిట్ బ్యూరో స్కోర్ తగ్గిపోతుందని టైంకి పే చేస్తున్నారు. అంటే ఒక కాన్సిక్వెన్స్ ఉంది కాబట్టి టైం చేస్తారు. కానీ ఆ పరిస్థితి ఎంఎస్ఎంఈ సెక్టర్ లో లేదు. కారణం ఏమిటంటే ఒక ఎంఎస్ఎంఈ వాడి పే చేయవలసిన బిల్ ని ఈ రోజు చేస్తే ఏంటి, నేను రేపు చేస్తే ఏంటి, ఎల్లుండి చేస్తే ఏంటి, ఏమవుతుంది అనే ఒక మైండ్ సెట్ ఉంది. అదొక రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండో మైండ్ సెట్ నిజంగానే వాళ్ళకి రావాల్సిన పేమెంట్ కూడా వాళ్ళకి రాలేకపోవడం వల్ల వాళ్ళు పే చేయలేకపోతున్నారు. ఇలా కొన్ని రీజన్స్ ని మేము క్యాప్చర్ చేస్తాం. మేజర్ గా ఈ 2 రీజన్స్. ఒకటి ఏమవుతుంది అనేది, 2 వాళ్ళ దగ్గర క్యాష్ లేకపోవడం వల్ల. ఈ మేజర్ గా ఈ 2 బకెట్ లో పడతాయండి. ఈ రెండిట్లో కూడా ఒక కామన్ ఎలిమెంట్ ఏం చూసామంటే, ఉదాహరణకి ఒక ఎస్ఎంఈ ఎంటర్ప్రిన్యూర్ రేపు పే చేద్దాం, ఎల్లుండి పే చేద్దాం అనుకున్న ఎస్ఎంఈ ఎంటర్ప్రిన్యూర్ కి మీరు ఎప్పటికప్పుడు రిమైండర్స్ పంపించగలిగితే, అలాగే మనలాంటి బ్యూరో ఏదైతే మేము బిల్డ్ చేసామో, మా క్రెడిట్ రిజిస్ట్రీ బిల్డ్ చేసామో, ఇలాంటి క్రెడిట్ రిజిస్ట్రీలో మీరు లేట్ గా పే చేసిన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు టైం కూడా పే చేస్తున్నారు. అట్లాంటి సిస్టమ్ స్టార్ట్ చేసాము. దాని పేరే మేము B2B క్రెడిట్ రిజిస్ట్రీ అంటాము. ఈ B2B క్రెడిట్ రిజిస్ట్రీలో పే చేస్తున్న ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని మనం క్యాప్చర్ చేసి ఎన్ని డేస్ పే చేస్తున్నారు వాళ్ళకి ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా వాళ్ళు భయపడతారని అనుకుంటున్నారు సార్. దీని ద్వారా ఇది భయం అనే కాదు, ఇది భయం అనే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అపోహ లేనప్పుడు మీరు పంపించిన దాని వల్ల వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అంటే, గవర్నమెంట్ నుంచి మీకు కంపల్షన్ లేకపోయినా బట్ గవర్నమెంట్ నుంచి ఎంతైతే అవగాహన క్రియేట్ చేశారో డిజిటల్ ఇండియా ద్వారా, ఈ రోజు డిజిటల్ ఇండియా ద్వారా అవగాహన కానీ, జిఎస్టీ ఆన్లైన్ అవ్వడం కానీ, అట్లాగే ఈ రోజు ఎంఎస్ఎంఈస్ కి, అట్లాగే సాధారణ ఒక కామన్ మ్యాన్ కూడా అవగాహన ఉంది పవర్ ఆఫ్ డేటా అంటే ఏంటి అనేది. క్రెడిట్ బ్యూరోస్ వల్ల, సిబిల్ స్కోర్స్ వల్ల అవగాహనే వీళ్ళకి, అరే మనం టైంకి పే చేస్తే మనకే బెటర్ కదా, మార్కెట్ లో మనకే మంచి పేరు ఉంటది అనే ఒక అవగాహన. ఇది భయం అని నేను చెప్పలేను కానీ ఒక అరే దీనివల్ల మన కాన్సిక్వెన్స్ ఉంటదేమో అనేది ఒకటి. రెండు, నెక్స్ట్ ఇయర్ 7th అయిపోయిందంట, 8th ఇయర్ అట్లీస్ట్ ఈ కొలాప్స్ అయిన కంపెనీస్ XYZ డాటా ఏమైనా తీసుకురాగలుగుతారు సార్? వాళ్ళు ఏంటంటే కంపెనీస్ ఒక పేపర్ పెట్టి ఎంఎస్ఎంఈకు ఆ లోన్ పే చేయకుండా వెంటనే నెక్స్ట్ ఇయర్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకొని
అడ్రస్లు మార్చి ఇట్లాంటివి చేస్తున్నారు. ఎస్ఎంఎస్ లో ఇది ఎక్కువ పేరుంది ఈ టాక్. దీన్ని మీరు ఎట్లా ఇది చేస్తారు? నెక్స్ట్ ఇయర్ అయినా ఆ డాటా ఇవ్వగలుగుతారా ప్రజలకు? అంటే నెక్స్ట్ ఇయర్ కాదంటే యాక్చువల్ గా మన దగ్గర మనకి క్రెడిట్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో ఒక ప్రోడక్ట్ లో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక డైరెక్టర్ ఒక కంపెనీని క్లోజ్ చేసేసి ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తుంటే ఈ కంపెనీ క్లోజ్ అయిపోయినా సరే ఆ డైరెక్టర్ కామన్ ఉంటారు. ఆ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజు ఆల్రెడీ మనం పొందుపరిచి మన ద్వారా బిజినెసెస్ లో అవి క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఉందన్నమాట. అట్లాగే వాళ్ళ మీద ఏమైనా లీగల్ కేసులు ఉన్నాయా, ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, అవి కూడా మన సిస్టమ్ లో ఒక బిజినెస్ చెక్ చేసుకోవచ్చు ముందే వాళ్ళతో బిజినెస్ చేసేటప్పుడు. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బ్రోషర్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే.